హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం నెల్లూరు డిస్టిక్ లోని ఉలవపాడు దగ్గర ఉన్నాం. ఇక్కడ బాలచందర్తో ఉన్నాము. బ్రదర్ సోలార్ డ్రైయర్ లో 4 years నుంచి చాలా R&D క్రియేట్ చేసి చాలా ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, ఫ్లవర్స్ గానీ, లీఫీ వెజిటబుల్స్ గానీ అన్ని ప్రొడక్ట్స్ కూడా డ్రై చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మనం బనానా నుంచి ఎలాంటి వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ చేయొచ్చు, బనానా నుంచి డ్రై చేస్తే స్లైసెస్ చేయొచ్చు, పౌడర్స్ చేయొచ్చు, అదే విధంగా డ్రై ఫ్రూట్స్ చేయొచ్చు. వీటితో పాటు ఇంకా కూడా ఏం చేయొచ్చు, దీని మార్కెటింగ్ ఎలా ఉంది, దీని బిజినెస్ ఎలా ఉంది, అదే విధంగా ట్రైనింగ్స్ ఎలా ఇస్తున్నారు బనానా దాని మీద, ఇవన్నీ కూడా ఈ రోజు మనం బాలచంద్ర గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు బాలచందర్, ఉలవపాడు, SPS నెల్లూరు జిల్లా. ముందుగా గుణపాటి ప్లాట్ఫామ్ నుంచి నాకు ఒక ఇలాంటి అవకాశం వచ్చినందుకు ముందుగా గుణపాటి ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ స్ట్రైట్ అవే బనానా మీద వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా బనానా మీద ఒక మంచి అవేర్నెస్ ఉంది. బనానా మీద ఏంటంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ అలాంటి వస్తుంది. దానికి ఏంటంటే పీపుల్ కూడా ఏంటంటే కన్ఫ్యూజ్ గా ఉన్నారు. అసలు ఏంటి బనానా, ఏంటి అసలు ఏ బనానా రైపనింగ్ కి పనికి వస్తుంది, తర్వాత డ్రై కి ఏది పనికి వస్తుంది, పౌడర్ ఫార్మేట్ లకి ఏ బనానా అనేది సరైన క్లారిటీ దాదాపుగా లేదండి. దీని మీద మాకు కొంత ఈ R&D చేయడం వల్ల ఏంటంటే 4 years నుంచి ఏంటంటే అన్ని క్రాప్స్ మీద మనం ఏంటంటే R&D చేస్తూ ఉన్నాము. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ దానిలో ఉన్నటువంటి స్ట్రగుల్స్ అన్ని కూడా మేము ఫేస్ చేస్తూ మళ్ళీ అల్టిమేట్ గా ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చేసి ప్రతి ప్రోడక్ట్ లో మనం తీసుకొచ్చున్నాము. ఇవాళ బనానా చూసుకుంటే పౌడర్ ఫార్మేట్ లేక వచ్చేసి దాదాపు ఇవాళ బనానాలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అందులో పౌడర్ ఫార్మేట్ ఏంటంటే ఏ వెరైటీ బనానా మనకి ఏంటంటే పౌడర్ ఫార్మేట్ లేక వస్తుందని తీసుకుంటే G9 అనే వెరైటీ, అది దాదాపుగా మన ఏపీలో దాదాపు ఎక్కువగా పండుతుంది. అనంతపూర్ ఆ ఏరియాలో, పులివెందుల ఏరియాలో ఎక్కువగా పండుతుంది బనానా. ఆ బనానా మాత్రమే మనకి పౌడర్ ఫార్మేట్ లేక పనికి వస్తుంది. అది ఆ బనానా కూడా అంటే మనకి ఏంటంటే అసలు ఏ స్టేజ్ లో తీసుకోవాలి అంటే మనం రైపనింగ్ పనికిరాదు. మనకి పౌడర్ ఫార్మేట్ లో ఓన్లీ మనకి చెట్టు మీద వచ్చేసి పక్కవానికి అంటే ఒక స్టేజ్ లో వాళ్ళు కట్ చేస్తారు రైతులు. ఆ స్టేజ్ నుంచి మనకి డైరెక్ట్ గా ఫామ్ నుంచి మనం కలెక్ట్ చేసుకొని దాని క్రౌన్ తర్వాత తీసేసి ఆటోమేటిక్ గా దాన్ని మనం ఏంటంటే పీల్ అవుట్ చేసేసి ఈ విధంగా చేసిన ఒక బనానా మాత్రమే మనకి పౌడర్ ఫార్మేట్ లేక పనికి వస్తుంది. మిగతా రిమైనింగ్ వచ్చేసి ఈ రైపనింగ్ బనానా ఉంది. రైపనింగ్ బనానా ఇప్పుడు దాదాపు అమృతపాణి ఉంది, తర్వాత వచ్చేసి సుగంధాలు, చక్కెరకేళీలు, ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పౌడర్ ఫార్మేట్ లేక పని చేయట్లేదు. ఎందుకంటే వాటిలో మెయిన్ గా ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే పౌడర్ ఫార్మేట్ లేక రావు. అవి మీకు లైవ్ లో నేను చూపిస్తాను వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది. తర్వాత వచ్చేసి స్లైసెస్ కూడా ఏంటంటే మనకేంటంటే మినిమం ఎంత సైజ్ లో మనకు ఈక్వల్ గా కట్ చేసుకుంటే మనకేంటంటే అవుట్పుట్ ఎలా వస్తుంది నేను చూపిస్తాను. తర్వాత వచ్చేసి మీకు వేరియేషన్ కూడా చూపిస్తాను ఇవాళ. ఏంటంటే ఇప్పుడు పౌడర్ ఫార్మేట్ లేక వచ్చేసి G9 వెరైటీ ట్రై చేసి మనకి ఏ విధంగా వస్తుంది, అదే విధంగా రిమైనింగ్ వచ్చేసి సుగంధాలు, బంగ్లాలు, ఇలా రకరకాలు మనకి వెరైటీస్ తోటి మనం ట్రై చేసి ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీకు క్షుణ్ణంగా నేను మీకు యూనిట్ లోకి తీసుకెళ్లి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. రండి. ఇదే మనం చెప్పుకున్నట్టు G9 గ్రాండ్ 9 వెరైటీ అంటారు. ఇది పచ్చటి పండు అంటారు, మనకి పొడవుగా మనకి మార్కెట్ లో దొరకది. ఇవే ఎందుకు చేయాలంటే జస్ట్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ G9 వెరైటీ మాత్రమే ఇట్లా బాగా స్లైసెస్ లాగా ఇట్లా ఎండబట్టి గలగల అనాలి మనకి ఎలా ఏ స్టేజ్ లో తీయాలనేది. తర్వాత మీకు ఈ G9 వెరైటీ మనకి ఎలా ఏ స్టేజ్ లో మనం స్లైసెస్ తీసేంటే ఇలా ఈజీగా బ్రేక్ అవ్వాలి. ఇవి మాత్రమే పౌడర్ ఫార్మేట్ కి పనికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆ పౌడర్ ఫార్మేట్ లో కూడా మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఇట్లా పిండినప్పుడు ఏంటంటే పౌడర్ ఫార్మేట్ ఈజీగా మనకి పౌడర్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఈ అన్ని గుణాలు వీటిలో ఉండడం వల్ల ఏంటంటే ఫార్మేట్ కి దీనిలో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఎక్కువ పౌడర్ ఫార్మేట్ లో ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువగా పౌడర్ ఫార్మేట్ లేకి దీన్ని ఎక్కువగా మనం వాడతాం అనమాట. ఇందులో మళ్ళీ చూసుకున్నామంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇవి వచ్చేసి రైపనింగ్ చేసినటువంటి 90% రైపనింగ్ అయిన తర్వాత 80 to 90% రైపనింగ్ అయినటువంటి మన బనానా తీసుకొని పీల్ అవుట్ చేసి వాటిని ఒక 4 mm to 5 mm మనం కట్ చేసేసుకొని వీటిని ఇలాగా మనం సర్వ్ చేసుకుంటాం అనమాట. ఇవి చూడండి, ఇవి ఎందుకు పనికిరావు అంటే మనకి ఇవి డ్రై అయిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే ఇందులో ఒక ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జస్ట్ ఇరగవు, ఈ మౌల్డ్ అవుతాయి. చూడండి, ఈ స్లైసెస్ మౌల్డ్ అవుతాయి అనమాట. అంతేగాని ఇవి బ్రేక్ అవ్వు అనమాట. ఇందులో గమ్మిగా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇవి కలర్ కూడా ఏంటంటే మీకు ఎల్లోగా ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి మనకి G9 వెరైటీ కాదండి. ఇవి వచ్చేసి మనకి ఏంటంటే బంగ్లాలు, సుగంధాలు అంటారు కదా, ఆ వెరైటీ ఏంటంటే మనము ఇలాగా కట్ చేసి మనం ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా మీకు ముందుగా చెప్పినట్టు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈ ఫ్లెక్సిబిలిటీ ఇవి ఏంటంటే సాగుతూ తర్వాత ఏంటంటే ఇట్లా మౌల్డ్ అవుతుంటాయి. సో పౌడర్ ఫార్మేట్ లేక ఏంటంటే ఇవి అయితే పనికిరావు. ఓన్లీ G9 మాత్రమే మనం ఏంటంటే పౌడర్ ఫార్మేట్ లేక మనకి ఉపయోగపడుతుంది. ఇవి రెండు మీరు చూసుకున్నట్లయితే ఈ రెండింటికి వేరియేషన్ చూడండి ఎలా ఉన్నాయనేది. ఇవి రెండు కూడా అది G9 వెరైటీ పౌడర్ ఫార్మేట్ లేక, ఇది వచ్చేసి మామూలుగా సుగంధాలు అనమాట. ఇవేంటంటే ఈటుపులు మనకు వచ్చేసి డ్రై ఫ్రూట్ లో తినడానికి ఉపయోగపడతాయి. ఇవి ఓన్లీ పౌడర్ ఫార్మేట్ కి మాత్రమే ఇవి మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇలా వచ్చినటువంటి ఈ స్లైసెస్ ని మనం కలెక్ట్ చేసుకొని నీట్ గా మనకి పల్వనైజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ పల్వనైజర్స్ తోటి తీసుకొని వాటిలో మెత్తగా ఇవన్నీ గ్రైండ్ చేసిన పౌడర్ ని మళ్ళీ మనం జల్లెడ పట్టుకొని నీట్ గా మెత్తగా మనకంటే పాలల్లో కరిగే విధంగా మనకి రావాలి పౌడర్ అంటే. అలాగా తీసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఏంటంటే ఇలాగా ప్యాక్
ఈ విధమైనటువంటి ప్యాక్ లో మనం ఏంటంటే ఎయిర్ టైట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బనానా పౌడర్ అనేది సేఫ్ గా సెక్యూరిటీగా ఉంటుంది. జనరల్ గా బనానా ఎలా చేయాలి ఏంటి అనేది కొంత మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. మరి ఓకే, మీరు స్లైసెస్ చేయడం చూపించారు, తర్వాత పౌడర్ ఫార్మేట్ లేకి తీసారు, తర్వాత పండువి ఎలా తీయాలని చెప్పారు, బట్ అనేది మీకు డౌట్ రావచ్చు. మనకి ఫామ్ నుంచి గార్డెన్ నుంచి G9 వెరైటీ మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని వచ్చేసి తీసుకొచ్చేసి మనం నీట్ గా ముందు పైన వచ్చేసి ఆ క్రౌను, తర్వాత వచ్చేసి కింద వీటిలో మొత్తం రెండు వైపులా కట్ చేసిన తర్వాత వాటిని నీట్ గా వచ్చేసి మనం వాటర్ లో ఒక మంచి pH లెవెల్స్ స్టెబిలిటీగా ఉన్నటువంటి వాటర్ ని తీసుకొని మనము ఆ వాటర్ లో మనం నీట్ గా వాష్ చేయాలన్నమాట. వాష్ చేసిన తర్వాత ఆ తీసుకున్న ఫ్రూట్స్ అన్నిటి కూడా మనం ఏంటంటే నీట్ గా వాష్ చేసిన ఆ ఫ్రూట్ ని పీల్ చేయాలి. మనకి ఆ పీల్ తీసేసినటువంటి ఆ బనానాని ఏం చేయాలంటే మనము ఆ బనానాని వాటర్ లో వేయాలి. జనరల్ గా మనం బయట పెట్టడం వల్ల మళ్ళీ ఏంటంటే మన వాతావరణంలో ఉండేటువంటి ఈ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కలిపి అక్కడ ఏంటంటే బ్రౌన్ గా మారే ఛాన్స్ ఉందన్నమాట ఖచ్చితంగా. సో మనకేంటంటే అక్కడ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. సో మనము పీల్ తీసినటువంటి ఆ బనానా ఏదైతే ఉందో ఆ బనానాని వాటర్ లో వేసేసి మళ్ళీ ఆ బనానాని తీసి కట్ చేసేసుకొని మనము ట్రేస్ లో సర్వ్ చేసుకుని డైరెక్ట్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ వైట్ కలర్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అలా కాకుండా మనం బనానా తీసేసి డైరెక్ట్ గా పీల్ తీసేసి బయట పెట్టేసి మొత్తం బ్రౌన్ గా వచ్చేస్తుంది. ఆ పౌడర్ మొత్తం ఏంటంటే బ్రౌన్ కలర్ లో వచ్చేస్తుంది. అలా చేయకుండా మనకి ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తీసి వాష్ చేసిన తర్వాత నీట్ గా వాటర్ లో వేసుకొని అప్పుడు మనం ఏంటంటే మళ్ళీ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. మనకి మినిమం వచ్చేసి ఒక 20 కిలోస్ మనము రా బనానా మనం తీసుకున్నామంటే అందులో మనకు వచ్చేసి 8 కిలోస్ 8 కిలోలు మనకి ఏంటంటే మనకి వేస్ట్ పీల్ అనేది మనకి పోతుంది. ఎగ్జాక్ట్ గా మనకి 12 కిలోస్ మనకి ప్యూర్ రా మెటీరియల్ మనకు వస్తుందండి. ఆ ప్యూర్ రా మెటీరియల్ మనం మళ్ళీ ట్రై చేసామంటే ఎగ్జాక్ట్ గా 3 కిలోస్ మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. మేము ప్రాక్టికల్ గా ప్రయోగాత్మక ఎన్నో సార్లు 1-2-3 బ్యాచెస్ మనం చూసి అల్టిమేట్ గా మనకు వచ్చిన అవుట్పుట్ మనం ఇప్పుడు చెప్తున్నాము. 100% ఏంటంటే మనకి 20 కిలోలు మనము రా G9 వెరైటీ తీసుకున్నామంటే అందులో 8 కిలోస్ మనకి పీల్ పోతుంది. ఆ పీల్ మనం పాడేయాల్సిన అవసరం లేదు. ఆ పీల్ మళ్ళీ మనం ఏంటంటే డ్రై చేయడం వల్ల మళ్ళీ ఏంటంటే వాటిని కాస్మెటిక్స్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళకి మనకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి బనానాలో ఇక్కడ ఏ వేస్ట్ కూడా మనం ఏంటంటే తీసేయడానికి లేదు. బ్రదర్, ఇప్పుడు ఇట్లా ప్రైస్ ఎలా ఉంది? బనానా పౌడర్ కానీ తర్వాత స్లైసెస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మార్కెట్ లో ఎట్లా ప్రైస్ ఉంది? నువ్వు ఇంకా ప్రీమియం చేస్తున్నావు కదా? ఎలా ఉన్నాయి ప్రైజెస్ అవి? మనకు వచ్చేసి ఇవాళ బనానా పౌడర్ మనం చాలా హైజీనిక్ గా ప్రీమియం క్వాలిటీ మాత్రమే మనకేంటంటే గ్రేడ్ 1 మాత్రమే మనం తీసుకుంటున్నాము. ఇవాళ మార్కెట్ లో మనం వచ్చేసి కనీసం 1000 నుంచి 1500 వరకు ఉంది ప్రీమియం క్వాలిటీ. బట్ మనం వచ్చేసి 1000 రూపీస్ వరకు మనం ఇస్తున్నాము. క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ మనకేంటంటే హైజీనిక్ గా చేసే దానిలో ఎక్కడా మేము కాంప్రమైజ్ కావట్లేదు. గ్రేడ్ 1 తీసుకుంటున్నాం. మనం గ్రేడ్ 1 తీసుకొని పౌడర్ ఫార్మేట్ లకు మార్చినా కూడా ఇవాళ 1000 రూపీస్ మనం ఇవ్వడానికి మనం ముందుకు వస్తున్నాము.